మొదటిగా చెప్పాలి అంటే కీర్తన గ్రంథాలు ఇవి 5 రకాలుగా అంటే ఈ 5 రకాల కీర్తనలు స్కందాలుగా పంచకాండాలతో పోలుస్తారు. ఆహ్, వ వ చెప్పుకోవాలంటే ఒక కీర్తనల పుస్తకం రాసింది దావీదు మహారాజు. ఇంకా ఇతరులు వాళ్ళొక 7 మంది పేర్లు ఆహ్, ఉండేటట్టుగా మనం చూస్తాము. ఈ యొక్క కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే ప్రార్థనలు, స్తుతులు. అండ్ రచన కాలం గూడా వచ్చేసి ఒక 5 శతాబ్దాలుగా జెప్తారు. క్రీస్తు పూర్వం 10 నుండి 5 శతాబ్దాల మధ్య కాలంలో ఇవి రాసి ఉంటారు. ఆయా భక్తులు ఆయా సిట్యుయేషన్‌ని బట్టి వాళ్ళ అనుభవపూర్వకంగా. మనం జూసినట్లయితే మామూలుగా మనము ఎక్కువ సార్లు చూస్తాం ఏంటి అంటే దావీదు కీర్తన అని. కానీ అన్నీ ఆయన రాసుండడు. ఎందుకంటే ఆయన రాజు గాబట్టి కొందరు ఆయనకు రాసి అంకితము ఇయ్యొచ్చు. హీబ్రూ బైబిల్‌లో చూసినట్లయితే లామెద్ లే దావీద్ అని ఒక మాట అక్కడ చూస్తాం. అంటే ఈ లామెద్ అనే పదానికి 3 రకాల మీనింగ్స్ వస్తాయి. టు, ఆఫ్, ఫర్ అనే వేరు వేరు అర్థాలు వస్తాయి గాబట్టి కీర్తనలు ప్రత్యేకత ప్రత్యేకంగా చెప్పాలి అంటే కొందరు రాసి ఆయనకు అంకితం ఇయ్యొచ్చు. ఆయన రాజు కాబట్టి కొందరు ఆయన గురించి రాయొచ్చు. కొన్ని ఆయన రాయొచ్చు. ముఖ్యంగా కీర్తనల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కీర్తన ఆహ్, కారులు ఎవరైతే ఉన్నారో సామ్ కమ్ ఔట్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అంటే వాళ్ళ అనుభవపూర్వకంగా ఇవి రాసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే అనేక సార్లు మనం కీర్తనలో ప్రతిసారి మనం ధ్యానిస్తాము. ఈ మొదటి కీర్తన తెలువని వ్యక్తి అంటే క్రైస్తవులు మాత్రం ఉండకపోవచ్చు మేబీ. ఎందుకు అంటే క్రైస్తవుల యొక్క జీవితంలో వాడు రక్షణ పొందిన తర్వాత ఫస్ట్ ఏ పాస్టర్ గారు గానని ఎవరైనా గూడంగా మొదటిగా ఒక మెమోరైజ్ వర్డ్స్‌గా ఉండాలి అనంటే కంఠస్థ వాక్యంగా ఉండాలంటే ఫస్ట్ ఈ యొక్క కీర్తన గూడంగా సండే స్కూల్ మొదలుకొని పెద్దల వరకు అందరికి తెలిసుండుంటది క్రైస్తవ జీవితం. ముఖ్యంగా ఈ యొక్క సామ్‌లో చూసుకున్నట్లయితే మనం 3 రకాల 3 టైప్స్ ఆఫ్ పాయింట్స్ మనం ఇందుట్లో గమనించొచ్చు. ఫస్ట్ వన్ కమిట్మెంట్, సెకండ్ వన్ ఫెయిత్ అండ్ అలాగే 5, 6 వచనాల్లో వచ్చేసేమో జడ్జిమెంట్. మొదటిగా చెప్పాలి అంటే దావీదు మహారాజు యొక్క తీర్మానము. అంటే ఎట్లా ఉంది చూడండి ఆయన చేసుకున్న నిబంధన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండరు. ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు దేవుడున్నాడు. ఇజ్రాయేలు జనాంగాన్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ నిమిత్తం ఒక నిబంధన చేసినాడు. అబ్రాహాముకి ఇచ్చిన మాట అబ్రాహాం గాని, ఇస్సాకు గాని, యాకోబుకి ఇచ్చిన మాటలను బట్టి చూస్తే మీ యొక్క జనాంగాన్ని నేను కాచి కాపాడుతాను. వాళ్ళను ఒక మంచి ప్రదేశంలో ప్రవేశపెడతాను. వాళ్ళను ఆకాశ నక్షత్రంలో వలె, ఉస్క రేవుల వలె వాళ్ళని నేను స్థిరపరుస్తాను. గొప్పగా నేను దీవిస్తానని ఈ యొక్క పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దేవుడు వాగ్దానం చేసినట్టుగా అనేక రకాలుగా మనం చూస్తాం. ఆ వాగ్దానాన్ని వాళ్ళ పట్ల ఒక నిబంధనగా, ఒక తీర్మానంగా దేవుడు తీసుకొనిచుంటాడు. అంటే దేవుడు ఇజ్రాయేలు జనాంగం ఐగుప్తులో బానిసలై ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రార్థన విని వాళ్ళని బయటికి తెచ్చినప్పుడు 40 ఇయర్స్ అంటే దేవుడు తీసుకున్న నిబంధన ఏదైతే ఉందో, ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళతో పాటు నడిచి వాళ్ళకు కావాల్సిన విధంగా అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తూ వాళ్ళను లాస్ట్‌కి వచ్చేసరికి కానాను ప్రదేశానికి వాళ్ళని పంపించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ యొక్క దావీదు మహారాజు గూడంగా తన యొక్క జీవితాన్ని దేవుని ముందు ఒక తీర్మానం చేసుకొని ఆయన ఇక్కడ కనబడతా ఉన్నాడు. ఏమని అంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంన నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. యాక్చువల్‌గా ఈ యొక్క దుష్టుల ఆలోచన చొప్పున నడవడానికి, పాపుల మార్గం నిలవడానికి, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చోవడానికి దావీదు మహారాజుకు సమయం గాని, ఏది గాని లేదు వాస్తవానికి చెప్పాలి అంటే. అయినా ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి దేవునితో మెలిగి ఆ యొక్క విధానాలను బట్టి ఆయన తీసుకున్న నిబంధనను ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ రాజు యొక్క తీర్మానం తీసుకున్న తర్వాత తన జీవితం గూడంగా మనం ఒకసారి చూసినట్లయితే ఎంత గొప్పగా తను లీడ్ చేశాడో కూడా మనకు అర్థమవుతుంది. మొదటిగా చెప్పాలి అంటే బైబిల్‌లో దావీదు వలెను చాలా మంది వాళ్ళ జీవితాల్లో గొప్ప గొప్ప కమిట్మెంట్స్ తీసుకొని దేవుడి గురించి జీవించే వారిని అనేకులను మనం చూస్తాం. ఎందుకు అంటే అబ్రహాన్ని మొదలుకొని అలాగే ఈ యొక్క గొప్ప నీతివంతులు ఎవరెవరు అయితే ఉన్నారో వాళ్ళందరి జీవితంలో చూడదగిన ఒక కమిట్మెంట్ చూసినప్పుడు ఏమైతుందంటే దేవుని గురించి వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్న తర్వాత దాన్ని మీరకుండా వాళ్ళు ఉండి దేవునిలోనే మహిమపరిచే రీతిగా వాళ్ళు ఎదిగినారు.
యోబు కూడా అంటాడు కదా, 31వ అధ్యాయం మొదటి వచనము, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాయి అని అక్కడ ఉంటుంది. అంటే యోబు విషయంకి వచ్చేసరికి కూడా ఒక నిబంధనను వాళ్ళు ఏ రీతిలో తీసుకున్నారో చూడొచ్చు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాయి అని యోబు ఆ యొక్క మొదటి వచనం 31వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన అన్నప్పుడు, ఈ నిబంధన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది, ఉండాల్సింది. నిబంధన లేని భక్తి వ్యర్థమని చెప్పొచ్చు. ఒక తీర్మానం లేకుండా భక్తి చేసుకుంటూ వెళ్తా ఉన్నారు అని అంటే వాడు ఎప్పుడైనా పడిపోవచ్చు. దేవుని నిమిత్తము దేవుని యొక్క మహాపరిశుద్ధ నామాన్ని మనము వినియోగిస్తున్నప్పుడు, అనుక్షణం ఆయన పైన మనం ఆధారపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ అనేది మన మధ్యలో ఉండాల్సింది. అలాగేనే దావీదు మహారాజు కూడా ఆ రీతిలో ఇక్కడ పెట్టినాడు. అంతెందుకు యెహోషువ కూడా దేవుడు ఆయనను ఎన్నుకున్న తర్వాత ఆయనకు ఒక మాట చెప్తాడు. మొదటి అధ్యాయము 8వ వచనము. ఆయన ఒక గొప్ప మాట చెప్తాడు యెహోషువతో. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పి పోకూడదు. దానిలో వ్రాయబడిన వాటినన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు దీవారాత్రంలో దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేయుదును. అలాగే ఈ రీతిలో కిందికి వచ్చుకుంటే ఆయన ఒక మాట ఏమంటాడు అంటే, నీ ముందల అంటే 5వ వచనం మనం చూసినట్లయితే, నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోసకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. ఈ కమిట్మెంట్ దేవుడు కూడా యెహోషువ మోస పట్ల ఏ నిబంధన అయితే చేసి ఉన్నాడో అదే రీతిలో మోసకు తోడుగున్నట్టుగా నీకు తోడుగా ఉంది అన్నప్పుడు, ఇక ధర్మశాస్త్రం విషయంలో ఆయన నువ్వు ఈ రీతిలో ఉండాలా, ఈ రీతిలో ధ్యానించాలా, బోధించాలా అని యెహోషువతో చెప్పినప్పుడు కూడా ఒక వండర్ఫుల్ మాట లాస్ట్కి వచ్చేసరికి కూడా ఈయన యొక్క యెహోషువ తీసుకున్న తీర్మానం ఏంటో కూడా మనకు అందరికీ తెలుసు. అది ఎంత గొప్పగా ఉంది, ఎలా చేశాడో. ఆ యొక్క తీర్మానం ద్వారా అనేక మంది క్రైస్తవులకు ఒక బలాన్ని చేకూర్చే తీర్మానంగా అది ఉంది. ఏమంటాడంటే 24వ అధ్యాయము 15వ వచనము, యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది ఆధారిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుండి. మీరే ఎవరిని సేవింప కోరుకొనినో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని. ఇది ఒక వండర్ఫుల్ కమిట్మెంట్ గా మనం చూడొచ్చు. యెహోషువ జీవితంలో దేవుడు చేసిన అనేకమైన అద్భుతాలను బట్టి ఆయన మోషే స్థానానికి ఆయనను యెహోషువను తీసుకొచ్చినాడు. ఎందుకు అంటే యెహోషువ దేవుని యొక్క విషయంలో మోషే తర్వాత ఒక మంచి నమ్మకస్తునిగా, ఒక మంచి సాత్వికునిగా దేవుని యొక్క దృష్టిలో యెహోషువ ఉన్నాడు. కాబట్టి మోషే చనిపోయిన కూడా ఆ యొక్క స్థానంలో ఎవరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు అని దేవుడు చూసినప్పుడు యెహోషువ ఆయన కనబడ్డాడు. 12 మంది అక్కడికి వెళ్ళి కానాను దేశాన్ని చూసిరామని పంపించినప్పుడు 10 మంది దేవునికి వ్యతిరేకంగా మళ్ళినను ఈ వీళ్ళిద్దరూ తెగించి లేదు లేదు దేవుడు చెప్పిన మాట ప్రకారంగానే అది ఉంది, ఆయన ఏదైతే చెప్పినాడో అదే చేస్తాడు, కాబట్టి అది చూడడానికి అంతే ఇంపుగా ఉంది కళ్ళకు అని చెప్పినప్పుడు వీళ్ళను రాళ్లతో కొట్టి చంపాలని చూస్తారు. అది మనకు అందరికీ తెలుసు. అలాంటివి అనేకమైన ఎదుర్కొన్నప్పుడు యెహోషువ దేవునితో తీసుకున్న తీర్మానాన్ని బట్టి, ఆయన తీసుకున్న నిబంధనను బట్టి, తన భక్తి విషయంలో చివరికి వచ్చేసరికి ఆయన అంటా ఉన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము. నేనును నా ఇంటి వారము దేవుని మాత్రమే సేవిస్తాము, ఆయనను మాత్రమే వెంబడిస్తాము. నేను నా ఇంటి వారు ఆయన వెలుగులోనే మాత్రమే మేము నివసిస్తామనే రీతిగా ఈయన యొక్క వాక్యం చెప్పినప్పుడు అనేక ఊరటగా అది అనేక రకాలుగా మనము అనువాదించుకుంటున్నాం మన భక్తి విషయాన్ని. దావీదు మహారాజు కూడా ఇప్పుడు సపోజ్ మన దానియేలును కూడా చూసుకున్నట్లయితే 1:8 ముమ్మారుగా ఆయన నేను ప్రార్థన చేస్తాను, తన ప్రజల గురించి ముమ్మారుగా నేను ప్రార్థన చేస్తాను. అలాగే ఆయన యొక్క భోజనం విషయంలో మాంసాహారము తీసుకోకుండా శాకాహారం తీసుకోవాలని ఆయన ఉద్దేశించినప్పుడు అక్కడ ఉన్న యొక్క వంట మనిషి అంటే ఎవరైతే రాజు ఎవరికైతే అప్పచెప్పారో భోజనం నిమిత్తం ఆయన భయపడతారు. అయ్యా మీరు ఇట్లా అంటున్నారు, మీరు మళ్ళీ ఒక 10 రోజులు అయినాక రాజు వచ్చి మిమ్మల్ని చూస్తే మీ మొహాలన్నీ పీకపోయినట్టుగా ఉంటే మళ్ళీ ఆయన నన్ను శిక్షకు పాత్రనే నాకు మరణదండన విధిస్తాడు, కాబట్టి దయచేసి నా మాట వినండి అంటే కూడా దెన్ ఎవర్ లిజన్. ఆయన తీసుకున్న తీర్మానం, ఆయన తీసుకున్న కమిట్మెంట్ ఉంది, అయ్యా మీరు అయితే మాకు పెట్టండి, శాకాహారమే పెట్టండి, ఇది మా తీర్మానం అని చెప్పినప్పుడు దేవుడు వాళ్ళ ముఖాలను ఎంత క్రాంతివంతంగా మార్చాడో కూడా మనం చూస్తాం. అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా ఆ ప్రతిమను మొక్కండి అన్నప్పుడు మేము మొక్కలేము,
మా దేవునికి తప్ప మేము మొక్కలేము. మా దేవుని తప్ప వేరే వాటిని మేము ఆరాధించము. ఒకవేళ మీరు ఏడింతలుగా పెంచి అగ్నిగుండంలో వేసినా మాకు భయం లేదు. మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడన్న విశ్వాసం మాకుంది. కాపాడకపోయినా మా దేవునికి మహిమ కలుగును గాక అని వాళ్ళు చెప్పిన మాటలు. వాళ్ళు తీసుకున్న తీర్మానాలు, వాళ్ళలో ఉన్న దేవుని పట్ల వాళ్ళకున్న నిబంధనలను బట్టి మనం చూస్తా ఉన్నాం. అలాగనే ఇక్కడ గూడంగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గాన్ని నిలువకని దావీదు మహారాజు తీసుకునే యొక్క తీర్మానం, కమిట్మెంట్ ఏదైతే ఉందో, దీని విషయంలో ఆయన ఎంతగా అంటే మామూలుగా మనం ఆలోచించొచ్చు. ఇక్కడ అన్ని రకాలుగా మన గనపడుతాయి ఈ 2 లైన్‌లను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంన నిలువక. దుష్ట ఆలోచనలు మనలో లేకపోతే పాపానికి చోటుండదు. అపహాసకులు కూర్చునే చోటున కూర్చుండక. అపహాసకులు కూర్చునే చోటున కూర్చుండక అంటే వ్యర్థమైన వాటి విషయంలో తల వంచి వ్యర్థముగా కూర్చొని ముచ్చట్లాడే వాళ్ళు గాని, వ్యర్థముగా ఏది చేసినాను అంటే ఒక అపహాసముతో కూడినది. ఏది ఉన్నా గూడంగా అలాంటి వాళ్ళ ప్లేస్‌లో నేను కూర్చోలేనయ్యా. ఇవి ఈ 3 మనము చూసుకోవచ్చు. ఒకలాంటి ఈ 3 పాయింట్లు తీసుకున్నా గూడా అది ఇంకొక గొప్ప ప్రసంగం కావచ్చు గానీ, ఈ 3 విషయంలో ఆయన అంటా ఉన్నాడు గదా! దుష్టులు, పాపులు, అపహాసకులు. ఈ 3 నాలో లేకపోతే నేను దేవునికి మహిమకరంగా నేను జీవించగలుగుతాను. కానీ ఈ రోజు నేటి అంటే ఆనాడు ఆ యొక్క గొప్ప నాయకులు గొప్ప గొప్ప నిబంధనలు దేవునితో చేసుకొని గొప్పగా జీవించినప్పుడు, నేటి మన జీవితాలకు ఒక నీతివంతులుగా వాళ్ళను ధ్యానిస్తున్న ప్రతిసారి మనకు ఒక ఆశీర్వాదకరముగా మనం పొందుతున్న మేలులను, మనం పొందుతున్న ఆత్మీయ స్థితిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి మనము గమనించాల్సిన విషయం ఏముందంటే పౌలు గూడంగా యేసు ప్రభువును ఆయన ఆయన రక్షణ పొందకన్నా ముందు అంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేక మంది క్రైస్తవులను హతమారుస్తూ ఇబ్బంది పెడుతూ వస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి దమస్కు అనే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు పౌలుకు దర్శనం వచ్చిన తర్వాత తన తీర్మానము గూడంగా మనం చూస్తాము. సింపుల్ గా ఒకటే వచనం చూడొచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:11లో మనం చూస్తాము. ఆయన ఏమంటాడంటే క్రీస్తు నిమిత్తము సమస్తము పెంట సమానముగా నేను ఎంచుకొంటిని అని అంటాడు. అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దేవుని విషయంలో వాళ్ళు జీవిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క పరిశుద్ధమైన జీవితం విలువ అంటే క్రీస్తు విలువ వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ ను ఒక క్రీస్తుగా మలుచుకున్నారు. మనం చూస్తే 1 కొరింథీయులు 11వ అధ్యాయం మొదటి వచనంలో కూడా నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు లాంటి సాక్ష్యము ఇంకా మనం ఎవ్వరి జీవితంలో చూడలేకపోవచ్చు. చరిత్రలో కూడా పౌలు తప్ప ఆ స్థానంలో ఇంకెవరిని మనం ఊహించుకోలేకపోవచ్చు. ఆయన పలికిన మాటలను మనం చనిపోయినప్పుడు మన ఫ్లెక్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉండొచ్చేమో కానీ మన జీవితంలో లేకపోవచ్చు. అయినా శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును పెంట నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇదొక తీర్మానము క్రీస్తు నిమిత్తం. ఇదొక గొప్ప కమిట్మెంట్ ఆయన చేసుకున్నాడు. క్రీస్తు శ్రమల వైపు ఆయన చూసినప్పుడు ఏమైంది అంటే సమస్తాన్ని పెంట సమానంగా ఆయన ఎంచుకున్నాడు. ఈ సమస్తము నాకు పెంట సమానమే, కానీ క్రీస్తు మాత్రమే ఒక ఉన్నత స్థానంలో ఆయన ఉంచుకొని ఆయన సర్వస్వము ఆయనకున్న సమస్తమును అదే ఒక క్రీస్తుగా ఆయన పోల్చుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి గొప్ప గొప్ప తీర్మానాలు, నిబంధనలు ఇవన్నీ వాళ్ళు చేసుకున్నప్పుడు ఏమైంది అంటే వాళ్ళు ఒక పరిశుద్ధులుగా, ఒక నీతివంతులుగా క్రీస్తులో ఎదగడం గాని, క్రీస్తు నిమిత్తం ఈ ప్రపంచంలో నలుగుమూలలో వీళ్ళ పేర్లు వినబడతా ఉన్నాయంటే వాళ్ళు తీసుకునే నిబంధన. యేసు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మనుషుల పట్ల ఒక నిబంధన తీసుకున్నాడు. ఏమని తీసుకున్నాడంటే నా రక్తము ద్వారా వాళ్ళకు రక్షణ కాబట్టి ఈ తీర్మానము నేను నెరవేర్చాలి, ఈ నిబంధన నేను నెరవేర్చాలని ఆయన మానవాళిగా పుట్టి ప్రతి మానవాళి గురించి సిలువలో మరణించి ఆయన రక్తం ద్వారా అందరిని కడిగి అపవిత్రులను అందరినీ పవిత్రులను పరిచి ఆయన నామంలో రక్షణను ఇస్తూ ప్రతి ఒక్కరిని ఆయన కృప ద్వారా కాపాడుతున్న రీతిగా మనం చూస్తా ఉన్నాం. ఆయన తీసుకున్న యొక్క నిబంధన, క్రొత్త నిబంధన ఏదైతే ఉందో అది నెరవేర్చబడిన తర్వాత మనము రక్షణ పొందిన తర్వాత మన నిబంధన ఏమై ఉంది, మన తీర్మానము క్రీస్తు నిమిత్తం మనం ఏం తీసుకొని ఉంటా ఉంది. ఇక్కడ దావీదు మహారాజు అంటా ఉన్నాడే, నేను దుష్టుల ఆలోచన చెప్పు నడవను ప్రభువా, పాపుల మార్గాన్ని నిలువను ప్రభువా, నిలువక అపాస కూర్చుండు చోటున కూర్చుండకని ఈ 3 కేటగిరీలను ఆయన వక్రీకరించి అక్కడ చెప్తా ఉంది. కానీ వాస్తవానికి చెప్పాలంటే నేటి క్రైస్తత్వంలో ఈ 3 బ్యాచ్లే ఉన్నాయి. దావీదు లాంటి బ్యాచ్ లేదు, యోబు లాంటి బ్యాచ్ లేదు, యెహోషువ లాంటి బ్యాచ్ లేదు, దానియేలు లాంటి బ్యాచ్ లేదు. ఇలాంటివి చూడడము చాలా కరువైపోతా ఉంది దినము దినం. అసలు ఎవరు పవిత్రులు, ఎవరు అపవిత్రులు, ఎవరు పరిశుద్ధులు, ఎవరు నిజమైన భక్తులు, ఎవరు
భక్తిహీనులని గ్రహించాలన్నా కూడా ఫీజులు అవుతా ఉంటాయి కొన్నిసార్లు. చాలా మట్టుకు చెప్పాలి అనుకుంటే, మన యొక్క భక్తి నెరవేర్చబడాలి అంటే, అది మనము తీసుకున్న తీర్మానము క్రీస్తు ద్వారా మనము క్రీస్తుతో చేసుకున్న నిబంధనను బట్టి మనం చేయగలం. ఇది వాస్తవము. చూడండి 2వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వెంటనే ఈ 3 మార్గాలు నా జీవితంలో లేకుండా నేను దేవునితో నిబంధన చేసుకున్నాను. నెక్స్ట్ ఇది ఇంత పవిత్రముగా, పరిశుద్ధంగా ఉండాలి అంటే నేనేం చేయాలంటే, నా దేవుడు నాకు కలుగజేసిన వాక్కు ఏదైతే ఉందో, దాన్ని నేను దీవారాత్రములు ధ్యానించాలని ఆయన మరొక్క తీర్మానం ఇక్కడ చేసుకొని ఉంటూ, అట్లా ధ్యానించిన వాడు ధన్యుడని ఇక్కడ దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు. ఈ మాటల విషయంలో మనము ఈ యొక్క ధర్మశాస్త్రం విషయంలో చూసుకోవచ్చు. ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషిగా నడుచుకున్నవాడు ధన్యుడని 119 కీర్తన మొదటి వచనంలో కూడా మనం చూస్తాం. అలాగే యెహోషువ గూడంగా మనం ఇంతకుముందు చదువుకున్నట్టుగా, దీవారాత్రంలో నేను ఇచ్చే ధర్మశాస్త్రంలో ధ్యానించి అది మర్చిపోకున్నట్లుగా దీవారాత్రంలో నువ్వు ధ్యానించి అది బోధించు వాళ్ళకు అని దేవుడు యెహోషువ యొక్క బలము, అంటే ఎవడును నీ ముందు నిల్వజాలడు, అలా నిల్వజాలకుండా ఉండాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? కోర్స్ నీవు చేసుకున్న తీర్మానాన్ని బట్టి నువ్వు పాపానికి చేయకపోవచ్చు, దానికి చోటు ఇవ్వకపోవచ్చు. కానీ అది స్థిరముగా నీలో ఆ రీతిలో నువ్వు చేసిన నిబంధన స్థిరముగా నీకు ఒక ధైర్యముగా బలంగా ఉండాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నా వాక్యంలో నువ్వు ధ్యానించాల. ధ్యానించిన మాత్రంలో అది సరిపోదు. అది ప్రీచింగ్ కూడా చేయాలి, నువ్వు బోధించాలి, అది వాళ్ళకు నేర్పించాలా. అది నువ్వు నేర్పించాలా యెహోషువ అని చెప్తా ఉన్నాడు దేవుడు. అదే నీకు బలం అని కూడా చెప్తా ఉన్నాడు అక్కడ. వాస్తవానికి చెప్పాలి అంటే యోసేపు యొక్క జీవితాన్ని కూడా మనం చూసుకుంటాం. యోసేపు చిన్న వయసులోనే ఐగుప్తు దేశస్తులకు అమ్మబడిన తర్వాత ఆ అక్కడున్న ఒక సైన్యంలో ఒక ప్రధాన వ్యక్తి యొక్క కుటుంబంలో ఆయన చేర్చబడిన తర్వాత కూడా ఆయన ఎంత నమ్మకస్తునిగా దేవునిలో ఉన్నాడు. ఆయన కూడా దుష్టులు ఆలోచించకుండా నడవకుండానట్లుగా, పాపం చేయకుండానట్లుగా, అపహాసకులు ఉన్న చోట్ల కూర్చునకుండానట్లుగా తన ఇంటిని బట్టి మనం ఆదికాండం 39వ అధ్యాయం చూసుకున్నట్లయితే అక్కడ మనం చూస్తాం ఏ రీతిలో దేవుడు ఆయనను సఫలపరచబడ్డాడో కూడా మనం గమనించవచ్చు. ఒక అద్భుత రీతిగా దేవుడు ఆయనను సఫలపరిచాడు. చూడండి ఒకసారి ఆదికాండము 29వ అధ్యాయము 39 3 నుండి నేను కొన్ని వచనాలు. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యుద్ధ పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. వాస్తవానికి చెప్పాలంటే యోసేపును చేదదీర్చిన యొక్క నాయకుడు కాదు, ఆ అధిపతి యొక్క గుణాన్ని బట్టి, ఆయనకున్న యొక్క మంచి తనాన్ని బట్టి దేవుడు అతను దీవించాల. యోసేపు యొక్క భక్తి, తను తీసుకున్న యొక్క నిబంధన ఏదైతే ఉందో, తనను పాపంలో దింపాలనుకున్న వాడి నుంచి ఆయన పారిపోయినాడు. ఆయన నిలవలేదు అక్కడ. వాళ్ళ ఆలోచన చెప్పున ఆయనకు అక్కడ అదేంటి వాళ్ళకు సహకరించలేదు ఆ స్త్రీకి. అలాగే ఆయన భార్య ఎవరించైతే పెట్టుకున్నాడో ఆ పొతీఫారోను యొక్క ఇంట్లో, ఐగుప్తీయుల యొక్క ఇంట్లో పెట్టుకున్నప్పుడు తన భార్య యోసేపు అని ఆశపడినట్టు కూడా మనం చూస్తాం. కానీ వాటిని అన్నిటిని వదులుకొని ఆయన పారిపోయినప్పుడు, చెరసాలలో వేసినప్పుడు కూడా తను తీసుకున్న నిబంధన నుంచి ఆయన తొలగిపోదా. ఏదో ఒక రోజు దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఏదో ఒక రోజు నా ప్రార్థనకు ప్రతిఫలం ఉంటది. ఈ యొక్క ప్రార్థన ద్వారా చేస్తున్న పోరాటంలో నేను విజయం సాధించగలుగుతాను. ఎప్పుడు అంటే నా జీవితము నేను తీసుకున్న నిబంధనల ప్రకారముగా అది సరి చేసుకుని ఉన్నప్పుడే అని యోసేపు తలంచి ఈ రీతిలో ఆయన అక్కడ ఆలోచించడం అనేది మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ అద్భుత రీతిగా ఈ దావీదు మహారాజు కూడా అదే అంటున్నాడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇది ఎంత గొప్ప మాట. దీవారాత్రంలో యెహోవా యొక్క వాక్కును మనం ధ్యానించుకుంటూ వెళ్తే, దేవుని యొక్క మాటలు మనం తలంచుకుంటూ పోతే ఇక మనలో పాపానికి చోటు ఉంటుందా?
ఉండదు. ఎందుకు అంటే దావీదు మహారాజు యొక్క జీవితంలో పడిపోయిన వెంటనే ఆయన ధర్మశాస్త్రం ధ్యానించిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి వెంటనే మళ్ళీ తనను తను సరి చేసుకున్నాడు. మోషే తనను తను సరి చేసుకున్నాడు. యోబు గూడంగా తనను తను సరి చేసుకున్న వాడిగా మనం చూస్తా ఉన్నాము. ఈ రీతిలో అనేక సార్లు వాళ్ళ యొక్క మాట ద్వారా గూడంగా గర్వాన్ని ప్రదర్శించుకున్న కొంతమంది భక్తులను గూడంగా వాళ్ళు వెంటనే వాళ్ళను వాళ్ళు సరి చేసుకున్నట్టుగా ఉన్నారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, ఇజ్రాయేలుకు దేవుడు మాకు ఆకాశం మేము అక్కడ వండుకొని చనిపోయినప్పుడైనా బాగుండేనేమో అని తలంచినప్పుడు, దేవుడు మీకేం కావాలంటే మాంసం కురిపించాను అన్నప్పుడు మాంసం ఇచ్చినాడు. కానీ ఆ మన్నా వాళ్ళు తింటున్నన్ని రోజులు అది తింటూ తింటూ మధురంగా ఉన్నది కాస్త వాళ్ళ నోటికి అది ఒక మందంగా మారిపోయి ఒక రుచికరంగా ఉన్న పదార్థాన్ని వాళ్ళు అసలు రుచికరంగా లేదని సంబోధించాము. దేవుడు ఎంతగానో బాధపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళకి మాంసం ఇచ్చినాడు. నేటి యొక్క క్రైస్తవుల యొక్క జీవితం కూడా వాక్యం విషయంలో ఇదే అయి ఉంది. వాళ్ళు మన్నను తినడము జస్ట్ తినడమే కానీ నెమిరి వేయడం మర్చిపోయారు వాళ్ళు. దేవుడు ఎంత అద్భుతకరంగా వాళ్ళ గురించి ఆ కార్యం చేస్తా ఉన్నారో అది వాళ్ళ మనసులో ఉండింటే ఆ మన్న యొక్క విలువ కూడా తెలుస్తా ఉంది. నేడు కూడా క్రైస్తవ జీవితంలో వాక్యం యొక్క అద్భుతమైన విలువ తెలిస్తే వాళ్ళ జీవితాలు కూడా కట్టబడతాయి దావీదు మహారాజుల. ఎందుకు అంటే దీవారాత్రంలో ఆయన దేవుని యొక్క వాక్యంలో ధ్యానించిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి. తర్వాత కింది వచనం చూస్తే అతడంతా ధ్యానించే వ్యక్తి అంటే ధన్యుడు ఏ రీతిలో అయినాడంటే అతడు నీటి కాలువల ఎవరనో నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలెనందునో అతడు చేయనదంతయు సఫలమగును. యోసేపును దేవుడు ఆ యొక్క పొతి పర్వత ఇంట్లో ఏ రీతిలో అయితే సఫలపరిచాడో తనను బట్టి తన యొక్క కుటుంబాన్ని తన పొలాన్ని ఏ రీతిలో దీవించాడో దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుడిని ధ్యానించి ప్రతి ఒక్కడును ఆ రీతిలో సఫలపరచబడతాడు. దేవుని యొక్క వాక్కును అనుదినము ధ్యానించి వాడు ఈ రీతిలో సఫలపరచబడతాడని ఇక్కడ దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు. మనం చూసుకుంటున్నాము. ఎందుకు అంటే అనేక రకాలుగా మనం చేస్తున్న ప్రతి కార్యము ఏదైతే ఉందో అది అసలు దేవునికి మహిమకరంగా ఉంటుందా, అవమానకరంగా ఉంటుందా, ప్రతిదీ మనం ప్రార్థన చేస్తా ఉన్నాం, పొందుతా ఉన్నాం. ఓకే, ఇది జరుగుతా ఉంది. ఇది ఒక క్యాజువల్ లైఫ్ అయిపోయింది దేవుని విషయంలో మనం చేస్తున్న డే బై డే జస్ట్ ప్రార్థన, జస్ట్ వాక్యము, జస్ట్ ఇంకంతవరకు జస్ట్ అనేది ఒక కామన్ వర్డ్ అయిపోయింది మన యొక్క జీవితాల్లో. కానీ దావీదు యొక్క జీవితంలో దేవుడు తన జీవితం అయిపోయి ఉన్నాడు. యోబు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని వైపు తన ఆశతో చూస్తున్న చూపును మాత్రం ఆయన మార్చుకోవాలి. ఇక్కడ మనం ధ్యానించిన భక్తులందరి జీవితాల్లో దేవుడు ఒక్కొక్క వృద్ధి చేసినాడు. మోషేను మించిన సాత్వికులు లేడన్నాడు, దావీదు హృదయానుసారుడు అన్నాడు, అబ్రహాం ఏమో విశ్వాసులకు తండ్రిగా, నా స్నేహితుడిగా అని ఆయన సంబోధించినాడు. పౌలు యొక్క గొప్ప సేవకునిగా మనం చూస్తా ఉన్నాము. దానియేలును అయితే గొప్ప ప్రధానినే చేసేసినాడు. వాళ్ళ నిబంధనను బట్టి దేవుడు వాళ్ళ స్థానాలను అక్కడ నిర్ణయించి ఆ స్థానాలకు తగినట్టుగా వాళ్ళని వాడుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకొకటి, ఈ యొక్క విశ్వాసం మూడవ వచనాన్ని మనం విశ్వాసం కిందికి అంటే ఫేత్ కిందికి మనం అనువాదించుకోవచ్చు. అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదే ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. తీర్మానం తీసుకున్నాక, నిబంధన చేసుకున్నాక దాని యందు ధ్యానించి వాడు ధన్యుడని ఆయన ఒక విశ్వాసంతో చెప్పిన యొక్క మాట. దాని యొక్క విశ్వాసంలో ఆయన అనుకుంటున్న ఆన్సర్ ఏంటి అంటే ప్రతిదాని విషయంలో దేవుడు నాకు విజయమును సాధిస్తాడు, నన్ను అభివృద్ధిగా ఆయన ఆశీర్వాదిస్తాడు, గొప్పగా నన్ను ఆశీర్వాదిస్తాడని దావీదు మహారాజు యొక్క కీర్తనలో తెలియపరుస్తున్నాడు. కింద నాలుగు నుంచి మనం చూసుకున్నట్లయితే అది ఒక తీర్పుకు సంబంధించిన మాటలు. ఎట్లా చూడండి, అది దుష్టుల ఆలాగులను ఉండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నొందురు. ఏ రీతిలో ఉండరండి దుష్టులు? గాలి చెదరగొట్టు పొట్టు వలె నొందురు. మనం చూస్తా ఉన్నాము, గాలికి కొట్టుకుపోయే పొట్టు పనికి మాలిన వాటికి సంచలమైన వాటికి గుర్తుగా మనం చూస్తాం. అలాగే కీర్తనలో పదే పదే కనిపించే అంశాల్లో ఒకటి దుర్మార్గులకు కలగబోయే దేవుని యొక్క తీర్పు. చాలా సార్లు మనం చూస్తాం కీర్తనలో. నాకు తెలిసి ఒక 25 టైమ్స్ మనం చూడొచ్చు. అన్ని కీర్తనలో 25 to 30 టైమ్స్ మనం చూస్తాం. ఎట్లా అంటే దుర్మార్గులకు కలగబోయే దేవుని యొక్క తీర్పు ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడ సమయంలో ఈ వచనం నెరవేరుతుంది అని చాలా మంది బోధకులు గాని స్కాలర్స్ గాని చెప్తా ఉంటారు. ఇప్పుడైతే ఒకవేళ దేవుని ప్రజల సభలో దుర్మార్గులు కూడా కలిసిపోయి ఉండవచ్చు. కానీ ప్రభు అంటాడు కదా, అందరూ కలిసే ఉండొచ్చు. ప్రభు అని ప్రతివాడును పరలోక రాజ్యం చేరలేడు. చేరిన కూడా మేకల గుంపులో ఉండేవాళ్ళు మేకల గుంపులో, గొర్రెల గుంపులో ఉండేవాళ్ళు గొర్రెల గుంపులో.
అదే విధంగా మనం చూస్తాము మత్తయి సువార్త 13:24-30 అక్కడ గురుగుల గురించి. ఒక పరలోక రాజ్యం ఒక వ్యవసాయకుని పోలి ఉన్నదన్నప్పుడు ఆయన గోధుమలు నాటినప్పుడు దాని మధ్యలో వచ్చి పురుగులు నాటిపోతాడు అపవాది. దానితో పాటు దీన్ని కూడా పెరగనీయండి, అది పంటకొచ్చినప్పుడు దాన్ని కోసి కాల్చివేద్దాం దాని పొట్టును అని అది ఒక ఉపమానం ద్వారా క్రీస్తు కూడా చెప్తా ఉంటాడు. ఇక్కడ కూడా అంతే, దుష్టులు ఆలాగ్న ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె వెళ్తారు. గాలి ఆ పొట్టు దేనికి అది వ్యర్థము, అంటే గాలి ఎక్కడొస్తే అక్కడ కొట్టుకపోతా ఉంటారు. వాస్తవానికి చెప్పాలి అంటే నేటి క్రైస్తవులు దుష్టులను నేను సంబోధించను గాని వీళ్ళు ఖచ్చితంగా పొట్టయి ఉన్నారు. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క మహిమను కోల్పోతున్న అనేక మంది క్రైస్తవులు వాళ్ళు పొట్టును పోలే ఉన్నారు. పొట్టు వాళ్ళకు నిదర్శనంగా, వాళ్ళ భక్తికి నిదర్శనంగా పొట్టును మనం చూడొచ్చు. వాస్తవానికి చెప్పాలి అంటే ఈ నేటి దినాల్లో మందిరాలకు అంటే మామూలుగా గతంలో తన పితరులను చెప్పుకొని అనేకులు మురిసిపోతా ఉంటారు. ఏ రీతిలో అంటే నేను చాలా వరకు మేము వింటా ఉంటాం కదా. ఎట్లా మా తాత వాళ్ళు పాస్టర్స్ వాళ్ళు గొప్పగా సేవ చేసినారు. మా అమ్మ నాన్న కూడా పాస్టర్స్ వాళ్ళు గొప్పగా, తర్వాత మా అన్న మా ఇట్లా పాస్టర్స్ అని చెప్తా ఉంటారు. వాళ్ళ గొప్పతనం అంతా చెప్తా ఉంటారు. కానీ నాకు ఒక రోజు ఒక బ్రదర్ నాకు చెప్తున్నప్పుడు సరే, కానీ మీ గొప్పతనం ఏందో చెప్పండి అని నేను అడిగినప్పుడు, గొప్పతనం ఏముంది బ్రదర్, డే బై డే ఆ సమయాన్ని బట్టి మా భక్తి అనేది కూడా క్షీణించిపోయింది. ఇలాంటి సాక్ష్యాలు అనేకమైనవి మనం చూస్తా ఉన్నాం. వీళ్ళందరూ పొట్టుకు నిదర్శనంగా నేటి క్రైస్తవంలో అనేకులు ఉంటా ఉన్నారు. చూడండి, కాబట్టి న్యాయ విమర్శలను దృష్టిలోను నీతిమంతుల సభలోను పాపులు వాళ్ళు కోరుకోరు. వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న ఏ మాటను వాళ్ళు తీసుకోలేకపోతారు. ఎందుకంటే వాళ్ళ దుష్టత్వం బహు రుచికరమై ఉంటది వాళ్ళ యొక్క స్వభావాలకు. దావీదు మహారాజు యొక్క తీర్పు విషయంలో ఆయన చెప్తా ఉంటున్నాడు ఏమని అంటే, దుష్టులు ఆరోగ్యులను ఉండక. ఏ రీతిలో ఉండరండి వాళ్ళు? అసలు వాళ్ళు చెదిరిపోయిన పొట్టి వాళ్ళే ఉంటారు. కింద వచ్చేసరికి ఏమంటున్నారంటే, న్యాయ విమర్శల్లో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. ఇది వాస్తవము. ఇది ప్రజెంట్ జరుగుతా ఉన్న సిచ్యువేషన్. వాక్యమును వినేవాడే కరువైపోయినాడు. వాక్యమును ధ్యానించేవాడే కరువైపోయినాడు. దేవుడు అంటే జస్ట్ క్యాజువల్ గా ఒక వెళ్ళాలి, ఆదివారం వెళ్ళాలి, రావాలి. కానీ నెలలో ఆదివారం మాత్రం అనేకులు పరిగెత్తుకొని వస్తా ఉంటారు. ఎందుకంటే బల్ల అనేది తింటే పరిశుద్ధంగా ఉంటాం, మేము పరిశుద్ధులం అవుతాం. ఎట్టి యోచనతో అసలు ఈ యొక్క నేటి క్రైస్తత్వం యొక్క భక్తి వెళ్తుందా అనేది కూడా అసలు ఆలోచించాలంటే కూడా అంతుపట్టదు. నీతిమంతులు 6వ వచనము, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. అంతే. నీతిమంతుల మార్గము దేవునికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు. ఆ విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు క్రీస్తును ధరించుకొని పౌలు వలె తన జీవితాలను క్రీస్తు పైన కట్టుకుంటారు. విశ్వాసులు దావీదు మహారాజు వల్ల తీర్మానం చేసుకొని క్రీస్తు కొరకు జీవిస్తారు. యెహోషువ లాగా ఆయన తీసుకున్న నిబంధనను బట్టి నేను నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవిస్తాము అన్న మాటకు నిజముగా మాటకు తగినట్టుగా జీవిస్తారనేది దేవుని యొక్క దృష్టిలో అది ఎవరో ఎలాగుంటారో అని ఆయన ఎరుగుతాడని దావీదు మహారాజు ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎంతో ఆలోచించాల్సిన విషయం ఉంది. మన భక్తికి ఏదైనా మనం తీర్మానం తీసుకున్నామా? ఎనీ కమిట్మెంట్ వీ హ్యావ్ టు ఒకసారి మనం ఆలోచించాలి. ఈ రోజు మనకి ఏమైనా కమిట్మెంట్ ఉందా? ఒకవేళ ప్రభా మనం రక్షణ పొందినప్పుడు తీసుకుంటాం కమిట్మెంట్. ఓ నిజమైన దేవుడు యేసు ప్రభు అంటారు. రక్షకుడు మమ్మల్ని రక్షిస్తా ఉన్నాడు, నేను నీతివంతుడిగా జీవించాలా, దేవునికి మహిమకరంగా జీవించాలా అని ఒక తీర్మానంతో మనం దేవుని నమ్ముకుంటాం. ఒక నిబంధన మనం చేసుకుంటాం. కానీ అది ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నాం, ఎంతవరకు అది మన జీవితంలో నిలుస్తా ఉంది. అనేక సార్లు మనం పడిపోతున్న వారిగానే ఉంటుంది. నెక్స్ట్ మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానించి క్రీస్తు నిమిత్తం మనం ధన్యులుగా మార్చబడం. తర్వాత ఆయన చేసిన యొక్క ఆశీర్వాదం ఏదైతే ఉందో ఏంటంటే అతడు మనం చేయనదంతా ఆయన సఫలపరుస్తాడంట. ఆకు వాడక తన కాలం అందు ఫలమిచ్చి చెట్టు వలె. ఆ ఫలమిచ్చు చెట్టు, ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు ఏ రీతిలో ఉంటుందంటే అది ఎలాంటి కాలం, ఎండాకాలం అయినను, వర్షకాలం అయినను, చలికాలం అయినను అది పచ్చగా కనిపించే చెట్టు వలె ఆయన మనను సఫలపరుస్తాడు. మన జీవితాలను కూడా అట్లనే మన పరిస్థితులను బట్టి కాదు, ఆయన పైన మనం నిలుపుకున్న విశ్వాసము, మనం తీసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు మన జీవితాలను కట్టాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి మనం ఎంతో ఆలోచించాల్సిన విషయం చాలా వరకు ఉంది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన వాక్యమే. కాబట్టి దేవుడు కొత్తగా అంటే మన జీవితాల్లో కూడా ఈ 3 విధానాలు, ఒక కమిట్మెంట్, ఫెయిత్, అలాగే తీర్పు గురించి
మనం ఆలోచించాల. మనం తీసుకున్న నిబంధన నిమిత్తం మన విశ్వాసం ఎంతవరకు పనిచేస్తా ఉంది? మనం తీసుకున్న తీర్మానాన్ని బట్టి మనం భక్తి చేయగలుగుతున్నామా? ఒకవేళ భక్తి చేయగలిగితే మనం విశ్వాసులుగా తీర్చబడుతున్నామా? తీర్చబడిన తర్వాత అది జడ్జిమెంట్ గురించి ఆలోచించినప్పుడు మనం ఎటు సైడ్ ఉన్నామనే ఒక ఆలోచన మనకుండాల. దావీదు మహారాజు ఎంతో చక్కగా మొదటి కీర్తనలోనే ఒక లైఫ్‌ని ఆయన ఇక్కడ డిజైన్ చేసి పెట్టేసినాడు. తన జీవితాన్ని ఈ యొక్క 6 వచనాలలోనే తన తీర్మానం వచ్చేసి మొదటి వచనము, 2, 3 వచనాల్లో తన విశ్వాసమును, అలాగే కిందనేమో తీర్పు. తీర్పు దినానికి సంబంధించిన వచనాలు ఆయన పెట్టాము. ఈ 3 గూడంగా మనం ఆలోచించి మన జీవితాల్లోకి అనువాదించుకుంటే, మనం గూడంగా దావీదు మహారాజు పొందిలాంటి జీవితం ఇంకా అద్భుతంగా మనం తీర్చిదిద్దొచ్చు. ఎందుకంటే దేవుని దృష్టిలో అనేకులు ప్రత్యేకింపబడిన వాళ్ళు. ప్రత్యేకముగా ఎవ్రీవన్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. దేవుడు ఎవ్వరిని ఒకలాగా చేయలా. దావీదు మహారాజు కన్నా నేను ఎక్కువగా హెచ్చించొచ్చు. మేబీ మనం చేసే ఆ భక్తిని బట్టి. కాబట్టి ఈ రోజు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం దుష్టుల వల్లే గాలి కొట్టుకుపోయే పొట్టు వలె ఉన్నామా? లేకపోతే దీవారాత్రంలో ఆయన వాక్కును ధ్యానిస్తూ సఫలపరచు వారిగా మనం ఆశీర్వదింపబడుతున్నాం. దావీదు చేసిన యొక్క వాక్యం, ఆయన రాసిన యొక్క కీర్తనలను బట్టి మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఎడుగుదొడుగులు ఉన్నా కూడా మనం సరి చేసుకొని, ఎందుకంటే మన దేవుడు మనను ప్రేమించి రక్షించినాడు. ఆ ప్రేమ ద్వారానే మనల్ని ఎట్లా ఈ వీటినన్నిటికి శిక్షకు పాత్రులు కాకుండా అట్లా కాపాడేందుకు దేవుడు ఆయన ఆలోచిస్తా ఉన్నాడు, సహాయం చేస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఎంతగానో ఉన్నది ఈ యొక్క కీర్తన పట్ల, మన జీవితాల పట్ల. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక.